తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారు కోరిన కోరికలు తీర్చిన కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీవారికి రకరకాలుగా భక్తులు తమ భక్తికి తోచినట్టు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అందులో చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించి తమకు తోచిన మొక్కుబడి డబ్బులను హుండీలో చెల్లిస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు మాత్రం తన ఆస్తి మొత్తం తన మరణాంతరం టీటీడీకి చెందాలని ఒక ట్రస్టుకు ఏర్పాటు చేసి దాని ద్వారా టీటీడీకి ఆ పత్రాలను అందజేశాడు. సాధారణంగా మరణానంతరం అవయదానం చేస్తారు చాలామంది. కానీ ఇతను మరణాంతరం తన ఆస్తిని శ్రీవారికి అందిస్తున్నా అని నేరుగా ట్రస్టీలతో పాటు దర్శనం చేసుకుని ఆ పత్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. టీటీడీలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. మరణాంతరం వీలునామా ద్వారా టీటీడీకి 3 కోట్ల విలువైన నివాస గృహం, 66 లక్షల రూపాయల విరాళంగా ఇవ్వాలని హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్ రావు తన మరణాంతరం వీలునామా ద్వారా టీటీడీకి 3 కోట్ల రూపాయల విలువైన నివాస గృహంతో పాటు తన బ్యాంకు ఖాతాలో దాచుకున్న 66 లక్షల విరాళంగా అందించాడు. దీనికి సంబంధించి ట్రస్టీల ద్వారా ఆ పత్రాలను టీటీడీ అదనపు ఈవోకి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందజేశాడు.